నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి అనేక విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే గురు. నమస్కారం మా చాందిని. బాగున్నారా గురు? బాగున్నానమ్మా. గురుగారు, 2026 న్యూ ఇయర్ వస్తుంది. మరి ఈ ఇయర్ లో ఎవరెవరికి ఎలా ఉండబోతుంది అంటారు? ఏ ఏ రాశుల వారికి ఎలా ఉండబోతుంది అంటారు? ముందుగా మనం ఈ 2026 కి మన ప్రేక్షకులకి, మన ఫాలోవర్స్ కి అందరికీ కూడా మనము నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్దాం. అలాగే ఈ సంవత్సరం అంతా కూడా మనకి శని వక్రించి మేన రాశిలో ఉంటాడు. ఫిబ్రవరి 13వ తేదీ 2026లో మేష రాశిలోకి వస్తాడు. మళ్ళీ ఆ తర్వాత జూలైలో మళ్ళీ వెనక్కి మేన రాశిలోకి వెళ్ళడం, మళ్ళీ అక్టోబర్లో రావడం, ఇలా ఉంటుందన్నమాట శని ట్రాన్సిట్. ఇక గురుడు వచ్చేసరికి మిథున రాశి నుంచి 2 జూన్ 2026 సంవత్సరం తర్వాత కర్కాటక రాశిలోకి వస్తాడు. నవంబర్ 25వ తేదీ తర్వాత రాహు కుంభరాశిలో ఉన్నటువంటి రాహు మకరంలోకి, సింహరాశిలో ఉన్నటువంటి రాహువు కర్కాటక రాశిలోకి జరుగుతాయి. ప్రధాన గ్రహాలు ఇవి. అలాగే ఇతర ప్లానెట్స్ని మనం ఆధారంగా చేసుకొని మనం చూసినప్పుడు మేషరాశి వారికి ఏలినాటి శని జరుగుతుంది. ఈ ఏలినాటి శని వల్ల కొన్ని ఇబ్బందులు ఉన్నా కూడా మేషరాశి వాడికి బాగుందని మనం చెప్పాలి. అలాగే వృషభ రాశి వారికి ఫిబ్రవరి తర్వాత ఏలినాటి శని తగులుతుంది, కానీ ఫిబ్రవరి వారికి కూడా ఖర్చులు అధికంగా ఉన్నప్పటికీ కూడా వీళ్ళ రాశి కూడా బాగుంది అని చెప్పాలి. అలాగే మిథున రాశిని మనం తీసుకున్నప్పుడు ఈ మిథున రాశి వారికి ఇప్పుడు ప్రస్తుతం బాగుండలేదు. జూన్ 2, 2026 సంవత్సరం వరకు ఆ దాటిన తర్వాత గురు బలము అనేటటువంటిది బాగా పెరుగుతుంది, కాబట్టి అప్పటి నుంచి బాగుంటుంది, మీడియంగా ఉంది అని చెప్పాలి. కర్కాటక రాశికి అష్టమ రాహు ఉన్నాడు. ఆ తర్వాత ఆయన సప్తమంలోకి నవంబర్ 25 దాటిన తర్వాత వస్తాడు, కాబట్టి కర్కాటక రాశి వారి గురువు జన్మంలో ఉన్నాడు, కాబట్టి పెద్దగా బాగాలేదు అని చెప్పాలి. అలాగే సింహరాశి దగ్గరికి వచ్చేసరికి సప్తమంలో ఉన్నటువంటి రాహువు షష్ఠ స్థితిగతులు అవుతాడు నవంబర్ 25 దాటిన తర్వాత. అండ్ అష్టమ స్థానంలో ఉన్నటువంటి రవి మళ్ళీ ఈ యొక్క శని భాగ్యంలోకి ఫిబ్రవరి 13 తర్వాత వస్తాడు, కాబట్టి 2026 సంవత్సరంలో సింహరాశి బాగుందని చెప్పాలి. ఇక కన్యా రాశి వారికి ఎక్స్ట్రాడినరీగా ఉంది. తులారాశి వారి దగ్గరికి వచ్చేసరికి గురువు భాగ్య నుంచి కేంద్ర స్థానంలోకి వచ్చి రాజ్యస్థానంలోకి వచ్చినటువంటి ఈ యొక్క గురుడు మంచి ఫలితాలను ఇస్తాడు. ఇక వృశ్చిక రాశి వారి దగ్గరికి వచ్చేసరికి అర్ధాష్టమ రాహు బాగుపడతాడు నవంబర్ 25, 2026 సంవత్సరం తర్వాత. శని మాత్రం అలాగే ఉంటాడు, కాబట్టి బాగాలేదని చెప్పాలి. అష్టమ గురుడు ఉంటాడు. 2 జూన్ 2026 సంవత్సరం తర్వాత భాగ్యంలోకి వస్తాడు. ఇకపోతే మనకి ఈ యొక్క ధనుస్సు రాశి ఇప్పుడు ప్రజెంట్ బాగాలేదు. సప్తమ స్థితిగతుడైనటువంటి గురుగ్రహం ఇంకా బలం పొందాలి, యావరేజ్గా ఉంది అని మనం చెప్పాలి. మకర రాశి దగ్గరకు వచ్చేసరికి బాగుంది. భర్తలకు కావాల్సినటువంటి ట్రాన్స్ఫర్లు, వీళ్ళకి కావాల్సిన ట్రాన్స్ఫర్లు, కోరుకున్న చోటుకు ఉద్యోగాలు ఇవి బాగున్నాయి. కుంభరాశి ఏలినాటి శని జరుగుతుంది. జూన్ 2, 2025 సంవత్సరం దాకా బాగుంటుంది. ఆ తర్వాత నుంచి షష్ఠ స్థితిగతుడు అవుతున్నాడు, కాబట్టి మీకు గురుగ్రహం ఈ యొక్క కుంభరాశికి మీడియంగా ఉంది అని చెప్పాలి. మీనరాశికి బాగుంటుంది. ఏలినాటి శని జరుగుతున్నా సరే 2 జూన్ 2026 సంవత్సరం నుంచి బ్రహ్మాండంగా ఉంది, పంచమ స్థితిగతుడు అవుతున్నాడు అని చెప్పాలి. గురుగారు, ఈ 2026 లో మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? జై శ్రీరామ్, రఘుప్రియాయ నమః. మనకి ఈ యొక్క మిథున రాశి వారికి అందరికీ కూడా గురుబలం అధికంగా 2026 సంవత్సరం తర్వాత జూన్ 2 తర్వాత పెరుగుద్దమ్మా. అప్పటి వరకు యావరేజ్గా ఉంటుంది. అక్కడి నుంచి డబ్బులు బాగా వస్తాయి. మిథున రాశి వారికి అందరికి కూడా డబ్బులు కావాలి చాలా మందికి. అందువల్ల ఆదాయాలు అనేటటువంటివి అసలు ఊహించలేరు, అంత పెరిగిపోద్ది. కల్లో బ్రహ్మాండంగా, కళలో అయితే మామూలుగా కాదనమాట. నువ్వు ఏ మిథున రాశి వాళ్ళన్నా ఎవరినైనా పరిచయం అయితే నువ్వు చూడు, డబ్బులు వస్తాయా, డాక్టర్కి జీతం ఎక్కువ, ఇంజనీర్కి జీతం ఎక్కువ అని అడుగుతారు. ఏంటి, ఎల్కేజీలో స్టూడెంట్ని జాయిన్ చేయడానికి వాళ్ళ పిల్లోడిని ఫస్ట్ అడుగుతారనమాట. అంటే అలాగా ప్లానింగ్స్ అట్లా ఉంటాయి. మిథున రాశి వారికి కళలో రాజకుమారులు వస్తారు, ఎందుకంటే బటర్ఫ్లై రాజకుమార్తెలు వస్తారు గుర్రాల మీద. మిథున రాశి వాళ్ళు ఐఏఎస్ ఆఫీసర్లు ఎక్కువ మంది. మరి అలా అనుకుంటావా? చదువు కాకుండా బటర్ఫ్లై స్థిరత్వం ఉండదు అని అంటారు, కానీ బ్రహ్మాండమైన స్థిరత్వం ఐఏఎస్ ఆఫీసర్స్ వీళ్ళంతా ఈ రాశిలోనే ఎక్కువ మంది పుట్టినోళ్ళు ఉన్నారు.
ఓకే. మంచివాళ్లే, కాకపోతే ఏంటంటే చెడు స్నేహాలు, చెడు గ్రహాలు కనుక బుధుడు చెడు గ్రహాలతో కలిస్తే ఆటోమేటిక్గా ఎలా మారిపోతాయో స్థిరత్వం తక్కువ అని చెప్తారు మిథున రాశి వారికి. వాళ్ళతో మనం మాట్లాడలేం. కాలికేస్తే మెడకి, మెడకేస్తే కాలికేస్తారు. అంత షార్ప్ అన్నమాట, యమా షార్ప్. అందుకని వాళ్ళకు దండం పెట్టేసి మిథున రాశి అని అనగానే మనం పారిపోవాలి. వాళ్ళ తెలివితేటల ముందు మనం తట్టుకోలేం కాబట్టి అందుకు భయపడి ఇంత పాజిటివ్ గా చెప్తున్నారు. ఇప్పుడు పాజిటివ్ గా చెప్తున్నాం. అలాగే ఈ యొక్క మిథున రాశి వారికి ఆదాయాలు పెరుగుతాయి కానీ ఖర్చులు తక్కువ. మనం కొంచెం పెసనారోళ్ళు ఉంటారు, డబ్బులు దాన ధర్మాలు చేయాలి. అనాథలకి, సాధువులకి, వికలాంగులకి, పేదవారికి దాన ధర్మాలు చేసుకుంటే ఇంకా బాగుంటుంది వీళ్ళకి. అన్నధర్మల అన్నా చెల్లెళ్ళ మధ్య ఫైటింగ్స్ జరుగుతున్నాయి, సైలెంట్ ఫైట్, కోల్డ్ వార్స్. అంటే ఆస్తుల వ్యవహారంలో అది తప్పదనుకో, ఎవరి ఆస్తుల కోసం వాళ్ళు పోరాడుకుంటారు. అయితే విచిత్రం ఏమిటంటే ఇరికిచ్చేసిన వాళ్ళు ఎవరో బయట వాళ్ళు ఇరికిస్తే పర్లేదు, కన్న తల్లే ఇరికిచ్చేస్తుంది అనమాట. అంటే మీ నాన్న అడుగు, కొంచెం ఎక్కువ ఇస్తాడు నీకు, కట్నం పెద్ద ఇవ్వలేదు కదా అని అడుగుద్ది, చెప్పుద్ది. ఈ పిల్లలు అడుగుద్ది వాళ్ళ నాన్నని. వాళ్ళ నాన్న ఇచ్చేసేవాళ్ళలాగా పెద్ద పోటుగాళ్ళలాగా స్థలం 2 ఉన్నాయనుకో, మెయిన్ రోడ్ మీద పెట్టు, నువ్వు తీసేసుకో అమ్మా కూతురు, వెనకాల అన్న తీసుకుంటాడు అంటాడు, తమ్ముడు తీసుకుంటాడు, ఏమి తీసుకుంటుంది. తీసుకొని ఇంకా రాసింది లేదు, పెట్టింది లేదు. మళ్ళీ ఆ న్యూస్ వెళ్ళి మళ్ళీ కొడుకు చెప్తారు, వాడు ఈ అమ్మాయితో మాట్లాడడం మానేస్తాడు. ఏంటి మెయిన్ రోడ్ మీద ఎక్కువ రేటు ఇచ్చేస్తారా అని. ఈ విధంగా ఎవరు ఇరికిచ్చేసారు? తల్లిదండ్రులే ఇరికిచ్చేసారు. పోనీ ఆ స్థలం వచ్చిందా అంటే రాదు, స్థలం రాదు, పేపర్స్ మీదే అక్కడ మాటలు పోతాయి అనమాట. ఆ విధంగా మిథున రాశి వాళ్ళందరికీ కూడా ప్రతి పనిలో కూడా ఎవరో ఒకళ్ళ ద్వారా ఇరుక్కుపోతా ఉంటారు వీళ్ళు. ఇకపోతే ఉద్యోగాలు రావడం కోసం ఆ క్యాంపస్ ఇంటర్వ్యూలు అవి రాస్తారు, సెలెక్ట్ అవుతారు, విదేశాలకు వెళ్తారు. వీళ్ళ సోదరుల్లో కూడా విదేశాల్లో వెళ్తారు, వీళ్ళకి రూపాయి కూడా పంపించరు వీళ్ళకి, మిథున రాశి వాళ్ళకి. పాపం వీళ్ళేమో మరి వాళ్ళ సంసారంలోకి వెళ్ళి సలహాలు ఎవరేమన్నారు వీళ్ళని, అన్నిటిలో వెళ్ళి సలహాలు ఇస్తారు. మనదలకు మండదా మరి అలా. అలాగే కోల్డ్ స్టోరేజ్ వ్యాపారాలు, కన్నయ్య విగ్రహాలు పెట్టే చక్కగా ఒక ఫ్యాన్సీ షాపులు చూడు, అంతా కూడా కృష్ణుడి బొమ్మలే ఉంటాయి. కన్నయ్యా కన్నయ్యా అంటూ ఆ కృష్ణుడి విగ్రహాలు, గార్మెంట్స్, రాముడి విగ్రహాలు, ఆ తర్వాత 1 గ్రామ్ గోల్డ్, వెండి, ఇతర మెటల్స్ తో తయారు చేసినటువంటి ఇవి బంగారం షాపులు, టిఫిన్ హోటళ్ళు, తర్వాత ఐరన్ ఇండస్ట్రీస్, ఈ వ్యాపారాలన్నీ బాగుంటాయి. టీ స్టాల్స్ కూడా బ్రహ్మాండంగా ఉంటాయి, చాలా బ్రహ్మాండంగా చేసుకోవచ్చు. ఈ రకంగా వ్యాపారం. మిథున రాశి వాళ్ళకి రిలేషన్షిప్ బాగానే ఉంటారు, మేనేజ్ చేసేస్తారు వీళ్ళు ఎలాగో తెలివిగా. భార్యాభర్తలు మాటలతోనే కోటలు దాటేస్తాయి అన్నమాట. సో భార్యాభర్తల మధ్య పెద్ద అన్యోన్యత ఉండదు. వాళ్ళు చేసే పనులు వీళ్ళకి నచ్చవు, వీళ్ళు చేసే పనులు వాళ్ళకి నచ్చవు, అలా జాగ్రత్తగా జరుగుతూ ఉంటాయి. కొన్ని పరిహారాలు చేసుకుంటే సరిపోతుంది. ఎలాంటి పరిహారాలు చేస్తే బెటర్ గా ఉండే ఛాన్సెస్ ఉన్నాయంటారు? మిథున రాశి వారికి గురు జపం చేసుకోవాలి, గురు స్తోత్రాలు చదవాలి, గురువుకి కిలోం పావు శనగల్ని పసుపు రంగు వస్త్రాన్నిచ్చి పేద బ్రాహ్మణికి గురువారం నాడు దానం చేసుకోవాలా. దశమహావిద్యలో ఒకటైనటువంటి తారా అమ్మవారి యొక్క మహామంత్రాన్ని జపించుకుంటే సరిపోతుంది. ధన్యవాదాలు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.